ఆడవాళ్ళలో వచ్చే మెయిన్ ఇష్యూస్ పీసీఓడి ప్రాబ్లమ్స్. సన్నగానే ఉంటారు, కొంతమంది లావు ఉండరు కూడా. కొలెస్ట్రాల్ కూడా అన్ని టెస్టులు మామూలుగానే వస్తాయి. ఎందుకని పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? పీసీఓడి అనేది ఒక తాత్కాలిక సమస్య. ఓకే, పిల్లలు పుట్టట్లేదు పీసీఓడి ప్రాబ్లం వల్ల. ఇప్పుడు పిల్లల్లో కూడా గాలి బుడుగులని, గర్భసంచిలో సమస్యలని అటువంటివి కూడా వస్తున్నాయి కదా సార్? పీసీఓడి కంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. పీసీఓడి అంటే ఓకే, అది టెంపరీగా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పాటు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంటుంది. కానీ మేజర్ ప్రాబ్లమ్ ఇస్ పీసీఓఎస్. అది హార్మోనల్ డిజార్డర్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అది ఆ సిమ్టమ్స్ ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే కాదు, దాంతోపాటు ఇంకా అక్క చెల్లెళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది వచ్చింది అంటే వెంటనే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, ఆండ్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, అట్లాగే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సెల్ సపోర్టింగ్ ఎగ్ సపోర్టింగ్ సెల్స్ లో. వీటన్నిటి వల్ల నార్మల్ ఎగ్ ప్రొడక్షన్ బ్లాక్ అవుతుంది. నార్మల్ ఎగ్ తర్వాత సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుంది, ఫర్టిలిటీ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒబేసిటీ, థైరాయిడ్, ఇవన్నీ చేరతాయి ఒక పీసీఓ సిమ్టమ్స్ తో. బట్ దాన్ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ లో మాత్రం ఎందుకు సాధ్యపడుతుంది? వీఆర్ అడ్రసింగ్ ది రూట్ కాజ్. అది జనరల్ గా డైట్ లో చేంజెస్ ఉంటాయి, ఆహారంలో మార్పులు, ఎండోక్రైన్ మెకానిజం లో కెమికల్ వచ్చి చేరుకుంటుంది ఎన్విరాన్మెంట్. ఎండోక్రైన్ అంటే థైరాయిడ్, ఓవరీస్, పిట్యూటరీ, అడ్రినల్ అండ్ ప్యాంక్రియాస్ అన్ని కలిపితే ఎండోక్రైన్ అవుతుంది కదా. ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం అక్కడ కూడా మొత్తం కెమికల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు అడ్రస్ ది రూట్ కాజ్. డైట్ లో ప్రాబ్లమ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, పూర్ స్లీప్, అర్ధరాత్రి దాకా అపరాత్రి దాకా చిన్న పిల్లలు ఇట్లా చేసుకోవటం, ఒబేస్ అయిపోతున్నారు. ఒబేస్ అయిపోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దీనివల్ల హై ఇన్సులిన్ వల్ల ఆండ్రోజన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దాంతోపాటు సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అంటారు, SHBG, అది తగ్గిపోతుంది. అది తగ్గిపోవటం వల్ల మళ్ళీ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఆడవాళ్ళలో.